తూర్పు ఆగ్నేయ దిశల మధ్య భాగం పల్లంగానున్న స్థలాన్ని పితామహ వాస్తు అంటారు. ఇది అశుభాలనిస్తుంది అని దక్షిణ ఆగ్నేయ దిశల మధ్య భాగం ఎత్తుగా నుండి వాయువ్య ఉత్తరాల మధ్య దిశల మధ్య భాగం పల్లంగానున్న స్థలాన్ని సుపద వాస్తు అని అంటారు. ఇది సర్వకర్మలకు యోగ్యమైనది అని మనకి ఉత్తర ఈశాన్య దిశలు పల్లంగా నుండి నైరుతి దక్షిణ దిశలో ఎత్తుగానున్న స్థలాన్ని దీర్ఘాయుర్వాస్తు అని అంటారు. ఇది వంశవృద్ధిని కలిగిస్తుందని మనకి ఈశాన్య తూర్పు దిశలు పల్లంగా నుండి నైరుతి దక్షిణ దిశలో ఎత్తుగానున్న స్థలాన్ని పుణ్యక వాస్తు అని అంటారు. ఇది ద్విజులకు శుభదాయకమని తూర్పు ఆగ్నేయ దిశలు పల్లంగా నుండి వాయువ పశ్చిమ దిశలో ఎత్తుగానున్న దీన్ని ఆపద వాస్తు అని అంటారు. ఇది వైరాలను కలహాలను కలుగజేస్తుందని వాస్తు విద్య అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. నమస్కారం. స్వస్తి.